తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతున్న వేళ ఒకప్పుడు కాంగ్రెస్ విజయానికి కీలకంగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు అంతర్గత అసంతృప్తి పెరుగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే తనకు ప్రత్యేక సెంటిమెంట్ అని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే జిల్లాలోని నేతల నుంచి అసంతృప్తి స్వరాలు వినిపించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే మంత్రి సమక్షంలోనే ఓ ఎమ్మెల్యే ఆవేదన, మాజీ ఎంపీ అసంతృప్తి జిల్లా కాంగ్రెస్లో సమన్వయం లోపించిందనే చర్చకు బలం చేకూర్చుతోంది. పదవుల కేటాయింప, కార్యకర్తలకు గుర్తింపు లేకపోవడమా, ఆదివాసీ నాయకులకు ప్రాధాన్యం తగ్గిందనే భావన, లేక స్థానిక రాజకీయ సమీకరణల ప్రభావమా? మొత్తం మీద ఆదిలాబాద్ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? సొంత పార్టీలో వినిపిస్తున్న ఈ అసంతృప్తి స్వరాల వెనక అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక అనేక రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఆ ప్రయాణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా కీలక పాత్ర పోషించింది. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి భారీ కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించడం, ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి బహిరంగ సభను కూడా ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయడం, లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని కూడా ఇక్కడి నుంచే పూరించడం, ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్పై ప్రత్యేక దృష్టి పెట్టారనే భావనను అప్పట్లో కలిగించాయి. అంతేకాదు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మో బొజ్జు పటేల్ను గెలిపించాలని పలుమార్లు కోరడం ద్వారా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మో బొజ్జు పటేల్ మంత్రుల సమక్షంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఆదివాసీ యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం దక్కడం లేదని, జిల్లాకు రావాల్సిన అవకాశాలు ఇతర ప్రాంతాలకు వెళుతున్నాయని, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇక మాజీ ఎంపీ సోయం బాపురావు కూడా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. స్థానికంగా పనిచేసిన నాయకులను పక్కన పెట్టి ఇటీవల పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం పెరుగుతోందని, కార్యకర్తలకు మంత్రులను కలిసే అవకాశం కూడా లేకుండా పోతోందని ఆయన అభిప్రాయపడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు నిజంగా కాంగ్రెస్ లో అంతర్గత అసంతృప్తికి నిదర్శనమా, లేక తాత్కాలిక అసంతృప్తేనా అనేది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు ప్రస్తుతం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండడం, అదే సమయంలో సీనియర్ నాయకుల మధ్య సమన్వయం లోపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం అధిష్టానాన్ని ఆందోళనకు గురి చేస్తోందని సమాచారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక విషయంలో నెలకొన్న ఆలస్యం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల కేటాయింపులో స్థానిక నాయకులకు తగిన ప్రాధాన్యం దక్కలేదనే భావన కూడా అసంతృప్తికి కారణమైందని చెబుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కూడా ఆశించిన వేగంతో జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనుల ఆమోదంలో ఆలస్యం, నిధుల విడుదలలో జాప్యం, ఉద్యోగాల భర్తీ విషయంలో స్పష్టత లేకపోవడం వంటి అంశాలను ప్రతిపక్షాలు ఇప్పటికే ఎత్తి చూపుతున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిరాశ పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు భవిష్యత్తు రాజకీయాలపై పునరాలోచన చేస్తున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. కొంతమంది నాయకులు బీఆర్ఎస్ అధినాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అధికారంలో ఉన్న పార్టీకి అసలు బలం కార్యకర్తలే. వారికి తగిన గుర్తింపు, బాధ్యతలు, సమన్వయం లేకపోతే స్థానికంగా పార్టీ బలహీనపడే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలం నిలబెట్టుకోవాలంటే స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు అత్యంత కీలక జిల్లాగా నిలిచిన ఆదిలాబాద్ ఇప్పుడు అదే పార్టీలో అసంతృప్తి కేంద్రంగా మారిందనే చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పుడు అందరి చూపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో అసంతృప్తిగా ఉన్న నాయకులతో సమావేశమవుతారా? రాష్ట్ర, జిల్లా స్థాయి పదవుల్లో వారికి ప్రాధాన్యం కల్పిస్తారా? కార్యకర్తలకు నూతనోత్సాహం కలిగించే నిర్ణయాలు తీసుకుంటారా? లేదా ఈ అసంతృప్తి మరింత పెరిగి భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ అసంతృప్తిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది, స్థానిక నాయకత్వాన్ని ఎలా సమన్వయం చేస్తుంది అనేది రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు కీలక పరీక్షగా మారనుంది.